ఇలాగ ఉంటుంది ఆయిల్. మనకి చూడండి ఇది జుట్టు తేనె ఆయిల్ కారిపోతుంది. మరి ఏం తెచ్చుకోలేదు నేను కూడా. ఇదే చాలా అరుదైనది తేనె ఫ్రెండ్స్. ఇది అమ్మాయిలు రాసుకుంటే ఇంకా నిగనిగలాడిపోతారు అందంగా. విటమిన్ సి ఉంటుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరకు చూపిస్తా. అరకులో ఏమున్నాయో ఎలా ఉంటాయో అన్నీ చూపిస్తా. మీరు కర్ర తేనె తిని ఉంటారు, కానీ జుట్టి తేనె తిని ఉన్నారా? ఎప్పుడు నేను చూస్తున్నారా? ఈరోజు అయితే మీకు మంచి వీడియోతోనే వచ్చాను మీ కళ్ళ ముందు. ఆ జుట్టి తేనె ఎక్కడ కడతాయి, ఎలా ఉంటాయి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది చాలా అరుదైనది. కర్ర తేనె కన్నా మళ్ళీ పుట్ట తేనె కన్నా ఇది చాలా అరుదైనది. అమ్మాయిలకి అయితే ఇంకా ఇల్లుడికి పనిచేస్తుంది. ఎందుకంటే అమ్మాయిలు అందాల కోసం ఎక్కువ తిరుగుతుంటారు కదా, అంటే అందాల కోసం అనేక రకాలవి వాడుతుంటారు. ఇది వాడితే మాత్రం చాలా అందంగా తయారవుతారు. దేనికి అనుకుంటున్నారా? ఇక్కడ విటమిన్ సి ఉంటుంది. తేనె అయితే అన్ని అంటే ఏంటంటే మనకి కర్ర తేనె తీయగా ఉంటే ఇది కూడా తీయగానే ఉంటుంది, కానీ పుల్లగా ఉంటుంది. ఇది అంత హైలైట్ అనమాట. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదైతే చాలా అరుదైనది, దొరకడం చాలా కష్టము. ఈరోజు అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఈగలు అయితే వాళ్తున్నాయి, కానీ అక్కడ కట్టట్లేదు. అవి మామూలుగానే పైన ఎక్కి వెళ్ళిపోయాయి. ఇదిగో తేనె కట్టేది ఇక్కడ చూడండి, చూపిస్తాను ఉండండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే జుట్టి తేనె అంటారు. మామూలుగా మనకి బయట దొరికే తేనె అయితే కన్నలు ఉంటాయి. ఇది జుట్టి తేనె ఇలా కడతాయి. చాలా బబ్లికం కన్నా దారుణంగా ఇవి, అంటే జిగురు లాగా ఉంటాయి. ఇవి అంటుకుంటే అంత వదిలేవు. చూడండి, నల్లగా అయిపోయింది నా చెయ్యి. ఇది ముడితేనే తీస్తున్నాను. మరి ఫ్రెండ్స్, జుట్టి తేనె ఆయిల్ ఉందో లేదో, మరి ఆయిల్ ఉండాలి, ఎందుకంటే చాలా అరుదైనది. ఇది నా కలబంద కలిపి రాసుకున్నాం అనుకో, మొహంలో ఏ మచ్చ ఉన్న పొద్దు ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. విటమిన్ సి ఉంటుంది ఇక్కడ ఎక్కువ, కానీ చాలామంది తెలీదు ఇలాంటి జుట్టి తేనె కూడా ఉంటుందని. ఇదిగో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తేనె ఉంది. ఇదిగో ఇది చాలా అన్ని పువ్వుల్లోనివి తెచ్చి ఇక్కడ కడతారు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇది చూడండి, అది చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం ఇది ఇలాంటిది తింటే. మనకి పుట్ట తేనె లేకపోతే కర్రల తేనె మనకి వెనకతల నుంచి పొడుస్తాయి. అంటే వెనకతల నుంచి పొడిస్తే అక్కడ విషం ఉంటుంది, దానివల్ల నొప్పెడతాయి. కానీ ఇవైతే నోరుతోనే కరుస్తాయి. అంత విషం ఏమి ఉండదు, అంత కరవు, ఓన్లీ వాళ్తాయి. అంటే అంటుకుని అలా పాకుతూ ఉంటాయి. అవి తీయడానికి చాలా కష్టం అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది మీకు సరి కనిపించట్లేదేమో, తీయడానికి చాలా కష్టపడిపోతున్నాను, కానీ ఇది అవ్వట్లేదు. కొద్దిగా అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఎలాగుందో చూడండి, ఎల్లో కలర్లో. ఇవి పువ్వుల్లో ఉంటాయి కదా పైన, అంటే అన్ని పువ్వులు ఉంటాయి. ఇది ఆయుర్వేదిక్ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం ఇలాంటివి తింటే. ఇది ఆయుర్వేదిక్, తీయగా ఉంటుంది, కొద్ది పుల్ల కూడా ఉంటుంది. ఇది విటమిన్ సి ఉంటుంది కదా ఇక్కడ. ఇదైతే కొద్దిగా తిని చూస్తాను ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందనేది మీకు చెప్తాను. ఇది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది లైట్గా పుల్లగా ఉంది, మళ్ళీ తీయ కూడా ఉంది, బాగుంది. ఇదైతే ఇంకా తినాలనిపిస్తుంది. అలా తింటుంటే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలాంటి. ఇక్కడైతే మనకు ఫ్రెండ్స్ మెయిన్ ఆయిల్ కావాలి. ఆయిలే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మొహంలో రాసుకుంటే మొహంలో ఉన్న మచ్చలు అన్నీ పోతాయి. కానీ ఇది జిగురులా ఉంది, మరి దారుణంగా అంటుకొని పోతుంది నా చేతికి. ఇవి దారుణం, ఇంకా చెయ్యి ఎట్టడానికి కూడా అవ్వట్లేదు. ఇవి ఎక్కువ ఇలాంటి రాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, రాళ్ళు చిన్న చిన్న కన్నాలు ఉంటాయి, అలాంటి దగ్గర కడతాయి. ఇవి బయట ఎక్కువ దొరకవు, ఇవి చాలా అరుదైనవి, దొరకడం చాలా కష్టం. ఇవి పుట్టల తేనె అయితే దొరుకుతుంటాయి, మళ్ళీ బయట అమ్ముతుంటారు కదా ఫ్రెండ్స్, కల్తీ తేనెవి, వాటర్తో పంచదార కలిపిన కల్తీ తేనెవి, అవి అయితే పనికిరావు ఇలాంటి దగ్గర. ఇది అంత అరుదు. ఇదైతే ఇంకా వాడితే తెల్లగా అయిపోవచ్చు. అమ్మాయిలకి ఇది బెస్ట్, ఇంకా ఇంపార్టెంట్, అంటే అమ్మాయిలకి ఎక్కువ అవసరం వస్తుంది ఇలాంటివి ఉంటాయి. కానీ పేరం రావులి కూడా పనికిరాదు ఫ్రెండ్స్. ఇది దీని ముందు అయితే పేరం రావులి కూడా వేస్ట్, అది సోక్కే కానీ అంటే మాటలకే కానీ అది పనికిరాదు. ఇదైతే చాలా 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 ఉపయోగపడతాయి అమ్మాయిలకి, తెల్లగా అయిపోతారు ఇంకా రాసుకుంటే. కలబంద అది మిక్స్ చేసుకుని రాసుకుంటే ఈ తేనెతో. బాబు తీయడానికి కష్టం అయిపోతుంది. అయితే ఫస్ట్ టైం తీస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా తీసిన ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఊరు పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, తెల్లగా ఉన్నాయి. ఇదైతే ఆయిల్ కాదు, మనకి ఆయిల్ కావాలి. ఈగలు కూడా చెవుల్లో దూరిపోతున్నాయి నాకు. ఒక నాయనో దూరకండ్రా బాబోయ్.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్ కాదు, పువ్వుల పైన ఉండేవి. ఇది మెయిన్, ఇది అంటే అన్ని ఔషధాలు ఇక్కడ ఉంటాయి. మళ్ళీ ఆయిల్లో అయితే ఇంకా ఔషధాలు ఉంటాయి, మనకి విటమిన్ సి ఉంటుంది కదా, చాలా ఇంపార్టెంట్ అది అయితే. ఫ్రెండ్స్ మనం ఎంత తీసిన ఆయిల్ అయితే రావట్లేదు. 9 ఆయిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఆయిల్ ఇదిగో, ఇది కొద్దిగా చూడండి, ఇదిగో మెరుస్తుంది ఇక్కడ ఆయిల్, ఇదిగో పడిపోయింది. ఇది చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అయితే ఆయిల్ బయటకు వస్తుంది. ఇంకా లోపల ఇంకా చెయ్యట్టాలి, ఇంకంటే కన్నం చేయాలి. ఇగో చూడండి, ఆయిల్ అయితే కొద్దిగా వచ్చింది. ఇది కూడా తిని చూస్తున్నాను మరి ఫ్రెండ్స్. పుల్లగా అంటే చాలా పుల్లగా ఉంది, మళ్ళీ తీయగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. కొన్ని దగ్గర అయితే ఫ్రెండ్స్ ఇవి ఎలాగంటే మనకి కర్ర తేనెలో చిన్న చిన్న కన్నాల దగ్గర ఆయిల్ పెడతాయి, అంటే ఆయిల్ తీసుకొచ్చి అక్కడ కూడబెడతాయి. కానీ ఇవి అలా కాదు, ఇంతేసి డొక్కు అంటే చిన్న గుండ్రంగా కట్టుకొని డొక్కులా చేసి ఆ లోపల ఆయిల్ మొత్తం దూర్పించి నిలువ ఉంచుతాయి ఇవి. కానీ అది కనిపించట్లేదు, ఓన్లీ పువ్వుల్లో ఉండే తుమ్మెద లాంటివి ఉన్నాయి, అలాంటివి బయట కనిపిస్తున్నాయి. కానీ లోపల ఉండే ఆయిల్ అయితే, వీళ్ళు కట్టే ఆయిల్ అయితే కనిపించట్లేదు, అది ఇంకా లోపలికి ఉండొచ్చు. మరి కష్టపడతాను, తీస్తాను ఇప్పుడు, ఎలాగైనా తీయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు అందంగా తయారవ్వాలి కదా, మొహంలో రాసుకొని అమ్మాయిలాగా. అంటే అమ్మాయిలాగా కాదు, అందంగా కనిపించాలి అమ్మాయిల ముందు. ఇది చాలా అరుదైనది ఫ్రెండ్స్, ఇది దొరకడం నా అదృష్టం. ఇంకా ఫ్రెండ్స్ ఇది చూడండి, ఆయిల్ అయితే ఇది ఇలాగ ఉంటుంది ఆయిల్ మనకి. చూడండి, ఇది జుట్టితేనే ఆయిల్ కారిపోతుంది, మరి ఏం తెచ్చుకోలేదు నేను కూడా. ఇదే చాలా అరుదైనది తేనె ఫ్రెండ్స్. ఇది అమ్మాయిలు రాసుకుంటే ఇంకా నిగనిగలాడిపోతారు అందంగా. విటమిన్ సి ఉంటుంది ఇక్కడ. తిని చూస్తాను మరి ఫ్రెండ్స్, ఇప్పుడు తింటున్నాను మరి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఓరు బాబు ఈగలు ఇక్కడ వాళ్ళకంటారు బాబు, మళ్ళీ నా నోరులో ఖర్చేస్తాయి. అమృతం ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మనం ఇలా తిని ఇక్కడ బబ్లికంలా ఉంటుంది, అదైతే ఊసేది ఫ్రెండ్స్, ఇది మింగకూడదు. ఆ కర్ర తేనెల దగ్గర అయితే, మళ్ళీ పుట్ట తేనె దగ్గర అయితే అది కొవ్వొత్తి తయారు చేస్తారు దాంతో. చాలా బాగుంది ఫ్రెండ్స్. హైలైట్ ఇంకా తేనె అయితే. ఫ్రెండ్స్ మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ ఈ కన్నం లోపల చూడండి, ఇదిగో ఇక్కడ మెరుస్తుంది. ఇదైతే ఆయిల్, ఇదిగో చూడండి ఎలా కట్టున్నాయి, అదిగో డొక్కుల్లా చేసి గుండ్రంగా చేసి అక్కడ ఆయిల్కి దూర్పించున్నారు, వీళ్ళు నిల్వ ఉంచున్నారు. అదైతే చేయటానికి నాకు అవ్వట్లేదు, ఎంత ప్రయత్నించినా లోపల చెయ్యి వెళ్ళట్లేదు. ఎంత ఇది ట్రై చేసినా అవ్వట్లేదు చెయ్యి అయితే లోపల వెళ్ళడానికి, తీయడానికి. మరి ట్రై చేస్తున్నాను. దీన్ని అయితే కర్రతో తీస్తాను ఫ్రెండ్స్, ఇది దీంతో అవ్వదు, మన చెయ్యితో మళ్ళీ కారిపోద్దేమో ఆయిల్. తీసే దాంట్లో విఫలం అయిపోయి, అంటే ఇదైపోయింది ఫ్రెండ్స్, సరిగ్గా తీయలేకపోవడం వల్ల కింద మట్టిలో పడిపోయింది, ఇది మట్టి అయిపోయింది, వేస్ట్ అయిపోయింది ఆయిల్ అయితే. ఇంకా తీయాలంటే ఇంకా లోపల చేయి వేయాలి, చాలా కష్టం ఇంకా అయిపోతుంది నా పొజిషన్. ఫ్రెండ్స్ చూడండి, ఈగలు ఎంత చిన్నవి ఉన్నాయి, చిన్నమంటే చాలా చిన్నవి ఉన్నాయి. మామూలు తేనె అయితే పెద్ద పెద్ద ఈగలు ఉంటాయి, ఇది చూడండి చిన్నవి ఉన్నాయి. ఇవి కంటికి కనిపించవు, కొన్నిసార్లు అయితే మనకి మనం మీదన వాలినవి ఏదో ఈగలు అనుకుంటాం, కానీ ఇది తేనె ఈగలని మనకు తెలియదు. ఇవి దొరకడం అయితే చాలా అరుదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎవరికి తెలీదు దీని రహస్యాలు. ఇది ఇది వాడితే మనకి మొహంలో ఉన్న మచ్చలు అన్నీ పోతాయి. విటమిన్ సి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంత ఇది పవర్ఫుల్ అనమాట, ఇది అంత మంచిది తేనె. మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎక్కడైనా దొరికి తిలాడితే తీసి మొహంలో ఒకసారి రాసి చూసుకోండి, చాలా మంచిది, ఇది చాలా అందంగా తయారవచ్చు. కొద్దిగా తీసాను ఫ్రెండ్స్, ఇది చూడండి మెరిసిపోతుంది ఆయిల్ అయితే. తీయడానికి చాలా కష్టపడిపోతున్నాను, చెయ్యి వెళ్ళట్లేదు ఎంత ట్రై చేసిన లోపల. ఇంకా వదిలేయడం, ఇంకా దీనికి తీయడం చాలా కష్టం, ఇది తీయాలంటే చెయ్యి వెళ్ళట్లేదు. మరి కొద్దిగా చాలా హైలైట్ తేనె తింటుంటూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకా స్వర్గమే, దాని రుచి ఇంకా అద్భుతం. మట్టితో కూడా నాకేస్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ దొరకవు కదా ఇలాంటివి, నాకు రాసి పెట్టి ఉండాలి దొరకాలంటే తేనె. నీకు తీయటివి ఎక్కడైనా దొరుకుతాయి కానీ అమృతం ఇవి దొరకడం చాలా కష్టం.
ఫ్రెండ్స్ మొత్తానికైతే కష్టం పడి మరి ఇంత తీసింది. ఇదిగో ఇంతే దొరికింది తేనె. అక్కడ చెయ్యి లోపల వెళ్ళట్లేదు, ఎంత ట్రై చేసినాను కానీ వెళ్ళలేదు. ఇది అయితే ఆయిల్ది తేనె. ఇది ఆయిల్ ఉంటుంది, ఇక్కడ ఆయిల్ ఉంటుంది. ఇక్కడైతే ఆయిల్ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆయిల్ ఉండదు. ఇది పూల్ పైన ఉండేవి. ఇది కూడా చాలా అరుదైనది. ఇది కూడా చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అంటే మనకి పువ్వుల్లో దొరికే ఔషధాలు అన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ దీంట్లోనే మెయిన్, మళ్ళీ ఆయిల్లో కూడా ఉంటాయి. ఇదైతే అబ్బాయిలు కూడా రాసుకోవచ్చు, అమ్మాయిలు కూడా రాసుకోవచ్చు. అమ్మాయిలు ఎక్కువ ఇంపార్టెంట్ వహిస్తారు కదా అందానికి, వాళ్ళు కానీ ఇది వాడితే చాలా అందంగా తయారవుతారు ఫ్రెండ్స్. ఈ జుట్టి తేనె ఇది దొరకడం చాలా కష్టము. ఊళ్ళో దొరకవు ఇవి. కొన్ని చెట్లు ధర చిన్న చిన్న కన్నాల ధర కడతాయి. మళ్ళీ లేకపోతే ఇలాంటివి నేను ఇంకా కొండకు వచ్చిన్నాను ఫ్రెండ్స్. నేను కొండకు వచ్చి తీసాను. అంటే 2 రోజులు వెతికాను నేను. కష్టానికి దొరికింది ఇది కష్టానికి దొరికింది. మళ్ళీ ఇంకేంటంటే ఆడవాళ్ళు ఇంకా పేరంలాలని ఇవి అవి అని వాడుతున్నారు, కానీ అవి కెమికల్. అది రాసుకోవడం వల్ల వారం అందంగా తయారవచ్చు. మళ్ళీ మొహము తెల్లగా అయిపోయి మనం ఎండ ధర తిరిగితే అవి ఇదైపోతాయి, మొహం పాడైపోద్ది. ఇవైతే రాసుకుంటే ఇంకా మనకి పర్మనెంట్ ఫ్రెండ్స్. ఈ జుట్టి తేనె రాస్తే కానీ కలబంద ఇది కలిపి రాస్తే మనకు ఒక మచ్చ ఉండదు, అంత తెల్లగా అయిపోద్ది, సాఫ్ట్గా అయిపోద్ది మొహం. అయితే అంత ఇది ఉంటుంది దీనికి, పవర్ఫుల్. మీరు చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైనా ఇలాంటివి చూసుంటే. ఫ్రెండ్స్ జుట్టి తేనె చూసారు కదా, అది ఎంత ఆడవాళ్ళకి అందాల రహస్యం అనేది మీకు ఇప్పుడు చూపెట్టాను, వివరించాను కూడా. ఇంకా మీకు ఇలాంటి మంచి వీడియో, మంచి మెసేజ్ ఇచ్చే వీడియో ఇంకా మీ ముందు రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి వీడియో మంచివి నేను చేసి మళ్ళీ ముందుకు వస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ అయితే ఫ్రెండ్స్ చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.